లిక్కర్ లవర్స్ కి ఒక బ్యాడ్ న్యూస్. హాట్ సమ్మర్ లో మంచిగా చిల్డ్ బీర్ తాగుకుంటా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఈ సమ్మర్ లో మీ ఆల్కహాల్ బడ్జెట్ ని కాస్త పెంచక తప్పదు. లిక్కర్ బీర్ల రేటును పెంచడానికి సీరియస్ గా ప్లాన్ చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. వెస్ట్ ఆసియా వార్ కారణంగా రా మెటీరియల్ రేట్లు పెరగడమే దీనికి మెయిన్ రీజన్. గ్యాస్ షార్టేజ్ వల్ల గాజు సీసాల ప్రొడక్టివిటీ పడిపోవడంతో లిక్కర్ కంపెనీలన్నీ ఆగమాగం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా గాజు సీసాల ప్రొడక్టివిటీ 40% పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో. ఖాళీ సీసాల ధరలే ఏకంగా 20% పెరిగిపోయినాయట. బాటిల్స్ లేక క్యాన్ల వైపు వెళ్దాం అనుకున్నా కూడా అల్యూమినియం రేట్లు మోత మోగుతున్నాయి. ప్రస్తుతం కింగ్ ఫిషర్ లైట్ 180 రూపీస్ ఉంది. స్ట్రాంగ్ ఏమో 190కి అమ్ముతున్నారు. బడ్వైజర్ 230 రూపీస్, మ్యాగ్నమ్ 250 రూపీస్. మే నుండి ఇవి ఇంకా పెరగబోతున్నాయట. ప్రతి సీసా మీద 20 నుండి 40 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. రూల్స్ ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి ధరలు పెంచాలా. లాస్ట్ టైం 2023 మేలో పెంచిండ్రు. నిజానికి 2025లోనే పెరగాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల అప్పుడు వెనక్కి తగ్గిండ్రు. ఇప్పుడు ప్రొడక్టివిటీ ఎక్స్పెన్సెస్ భరించలేమని రేట్లు పెంచక తప్పదని కంపెనీలు చెప్తున్నాయి. మద్యం కంపెనీలు ఏకంగా 12% నుండి 15% వరకు రేట్లు పెంచాలని ఎక్సైజ్ శాఖను కోరాయి. దీనిపై స్టడీ చేయడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ జ్యుడిషియల్ కమిటీని కూడా వేసింది. రేట్లు పెరిగినా కూడా తగ్గేదే లేదని కొంతమంది మందుబాబులు అనుకుంటారు. మే ఫస్ట్ వీక్ లో ప్రభుత్వం దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్ల సంగతి పక్కన పెడితే సామాన్యుడిపై ఈ భారం గట్టిగా పడబోతుంది. ఇప్పుడే స్టాక్ రెడీ చేసుకోండి, లేకపోతే మే నెల నుండి మీ జేబులు ఖాళీ అవ్వడం పక్కా.